సో ఎస్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నిమ్స్కి సంబంధించినటువంటి బీపీటీ కోర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ల యొక్క లిస్ట్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో దీని గురించి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఎవరైతే చూడలేరో ఐకార్డ్లో ఇస్తాను, ఒకసారి చూసేసేయండి. ప్రజెంట్ ఈ వీడియోలో నేను మీకు ఎవరైతే SC/ST కేటగిరీస్ ఉన్నారో వాళ్ళు ఒక బాండ్ పేపర్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో అది ఏ విధంగా తీసుకెళ్ళాలి ఏంటని ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ బిఫోర్ దట్ అసలు బాండ్ పేపరు ఎందుకు తీసుకెళ్ళాలి, సో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది అని చూసుకుంటే కనుక ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఎవరైతే SC/ST కేటగిరీ ఉండి బిలో 1 lakh ఇన్కమ్ ఉంటుంది కదా, సో వాళ్ళు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారనమాట. స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి స్కాలర్షిప్కి వాళ్ళు ఎలిజిబుల్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు పే ట్యూషన్ ఫీజు. సో ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో స్కాలర్షిప్కి వాళ్ళు నిమ్స్కి సంబంధించినటువంటి బీపీటీ కోర్సు ఫీ ఏదైతే ఉందో యాన్యువల్ ఫీజు అది పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక్కడ ఫీజు స్ట్రక్చర్లో అసలు ఫీజు ఎంత ఉంటుంది ఏంటని చూసుకుంటే యాన్యువల్కి వచ్చేసి 39,750 రూపాయలు అనేది పర్ యానంకి ట్యూషన్ ఫీజు అనేది ఉంటుంది. సో ఇది ఎవ్రీ ఇయర్ కంటిన్యూగా అవుతూ ఉంటుంది అప్పుడు 4 years వరకు. సో ఇది SC/ST కేటగిరీ వాళ్ళు పే చేయకూడదు అనమాట. సో ఎప్పుడు దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఎప్పుడు పే చేయకూడదు అనుకుంటే మీరు అండర్టేకింగ్ అనేది ఇవ్వాలి. అది నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ 100 రూపీస్ బాండ్ పేపర్ పైన అండర్టేకింగ్ అనేది ఇవ్వాలి. సో దానికి సంబంధించినటువంటి ఫార్మాట్ కూడా యానెక్సరీ 4లో ఇచ్చారు. సో ఇదే ఆ ఫార్మాట్ అనమాట. సో ఇది మనం బాండ్ పేపర్ పైన తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది విత్ మ్యాండేటరీ అండ్ ఒరిజినల్ అనమాట. సో అది కూడా తహసీల్దార్ లేదా మండల్ రెవెన్యూ ఆఫీసర్ నుంచి వచ్చినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది మాత్రమే యాక్సెప్టబుల్ అనమాట. సో ఈ విధంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాకపోతే కౌన్సిలింగ్లో మాత్రం 6,500 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో వేరే కేటగిరీ వాళ్ళు ఎంత పే చేస్తున్నారు, 25,000 రూపాయలు కదా. బట్ ఎవరైతే SC/ST కేటగిరీస్ ఉన్నారో వాళ్ళు మాత్రం జస్ట్ 6,500 రూపాయలు పే చేస్తే సరిపోతుంది ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్. సో ఇదనమాట. సో ఇప్పుడు అసలు బాండ్ పేపర్ ఎలా తీసుకోవాలి, ఈ యానెక్సరీ 4 ఏదైతే ఉందో ఇది ఫార్మాట్ అనమాట. ఇది ఫర్ ఓన్లీ SC/ST కేటగిరీ. సో వేరే కేటగిరీ వాళ్ళు అవాయిడ్ చేయండి. ఓన్లీ ఇది వీడియో వచ్చేసి SC/ST కేటగిరీకి అనమాట. ఇది నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ 100 రూపీస్ పైన తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది ఎక్కడ ఇస్తారనుకున్నారు, జస్ట్ మీరు ఈ యానెక్సరీ 4 అది వచ్చి మనకి నోటిఫికేషన్లోనే ఇచ్చారు. జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది డౌన్లోడ్ చేసుకుని సో ఇది లాయర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఆయన ఇది రెడీ చేసి ఇస్తారు. సో డీటెయిల్స్ అన్నీ ఆయనే ఫిల్ చేసుకుంటారు. బట్ మీకు తెలియడం కోసం అసలు ఏ డీటెయిల్స్ అవసరం అవుతాయని నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి దిస్ మేడ్ అంటే బాండ్ని ఎప్పుడు రెడీ చేస్తున్నారు, ఆ డేటు, నేము, స్టూడెంట్ నేమ్, డాటర్ నేమ్ అండ్ రెసిడెన్షియల్, సో అడ్రస్ అనమాట. సో ఇది దాని తర్వాత ఈ స్టూడెంట్ నిమ్స్కి మధ్య జరుగుతున్నటువంటి అండర్టేకింగ్ అనమాట. దానికి షూరిటీస్ ఇద్దరు షూరిటీస్ అండ్ ఇద్దరు విట్నెస్ అనేది కావాల్సి ఉంటుంది. ఇక్కడ షూరిటీస్ అనమాట ఇద్దరు అండ్ ఇద్దరు విట్నెస్ అనేది కావాల్సి ఉంటుంది. సో వాళ్ళకి సంబంధించినటువంటి పాన్ కార్డు అండ్ ఆధార్ కార్డు కూడా మీరు లాయర్ దగ్గరికి క్యారీ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని చేసి ఆయన ఫిల్ చేస్తాడు. ఫిల్ చేసిన తర్వాత దీనిపైన సంతకం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫైనల్గా ఈ విధంగా ఉంటుంది బాండ్ పేపర్ అనేది కూడా నేను మీకు చెప్తాను. ఈ విధంగా స్టూడెంట్కి నిమ్స్కి జరిగిన దానికి ఇక్కడ షూరిటీ నేమ్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే షూరిటీస్ పెడుతున్నారో మీకు వాళ్ళ యొక్క డీటెయిల్స్, వాళ్ళ యొక్క డాటర్ ఫాదర్ నేమ్ అండ్ వైఫ్ నేమ్ ఏదైతే ఉంటుంది, ఆయన ఏం పని చేస్తున్నాడు, సో ఆయన యొక్క పొజిషన్ ఏంటి, ఎక్కడ పని చేస్తున్నాడు అనేది ఈ డీటెయిల్స్ అనమాట. ఇవి షూరిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఈయన ఇక్కడ మళ్ళీ స్టూడెంట్ యొక్క నేమ్ని రాయాల్సి ఉంటుంది. అంటే ఈయన ఈ స్టూడెంట్కి షూరిటీగా ఉన్నాను, ఎంతకి 39,750 రూపాయలు షూరిటీగా నేను ఉన్నానని ఈయన మనకి నిమ్స్కి ఇస్తున్నటువంటి అండర్టేకింగ్ అనమాట. షూరిటీగా ఆయన ఉంటున్నాడు అని. ఇన్ కేస్ స్టూడెంట్ యొక్క స్కాలర్షిప్ రావడంలో లేట్ అవ్వడం కానీ అట్లా ఏమన్నా జరిగితే కనుక ఆ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో ఇది ఆ యొక్క షూరిటీ వాళ్ళు నిమ్స్కి అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఇక్కడ స్టూడెంట్ నేమ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఆయన యొక్క ఫాదర్ నేము, డాటర్ అంటే డాటర్ నేమ్ అండ్ రెసిడెన్షియల్, స్టూడెంట్ యొక్క అడ్రస్ అనేది రాయాలి. సో ఆన్ దిస్ డే ఈరోజు రెడీ చేస్తున్నారు, ఆ రోజు అండ్ మంత్ ఇచ్చేస్తే సరిపోతుంది.
దాని తర్వాత ఇక్కడ మనకి స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ అనమాట. ఇక్కడ స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత విట్నెసెస్ అండ్ షూరిటీస్ యొక్క ఇద్దరు విట్నెసెస్లో అండ్ ఇద్దరు షూరిటీ సైన్ అనేది కావాల్సి ఉంటుంది విత్ ఫుల్ అడ్రస్ అనమాట. ఇక్కడ విట్నెస్ యొక్క సిగ్నేచర్, నేమ్ అండ్ ఫుల్ అడ్రస్, సెకండ్ విట్నెస్ యొక్క సిగ్నేచర్, నేమ్ అండ్ ఫుల్ అడ్రస్, అండ్ ఫస్ట్ షూరిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సిగ్నేచర్ అండ్ నేమ్ అండ్ ఫుల్ అడ్రస్, సెకండ్ షూరిటీస్ యొక్క సిగ్నేచర్, నేమ్ అండ్ ఫుల్ అడ్రస్ అనమాట. సో వీళ్ళకి సంబంధించినటువంటి విట్నెస్ అండ్ షూరిటీకి సంబంధించినటువంటి పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డు మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది, దీనికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా మనకి బాండ్ పేపర్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసారా, జస్ట్ ఇది నేను శాంపుల్గానే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ప్రింట్ తీసేసుకొని ఇక్కడ మీరు సైన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో లాయర్ దగ్గర పోతే ఆయన ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఇస్తాడు. మీకు ఫిల్ చేసి ఇచ్చి చివరిగా ఇది వదిలేస్తారు. ఇక్కడ సిగ్నేచరు అండ్ విట్నెస్ సిగ్నేచరు అండ్ షూరిటీ సిగ్నేచరు చేసి వాళ్ళ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ బాండ్ పేపర్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఫైనల్గా ఇది బాండ్ పేపర్ అనమాట. సో ఇది ఎవరైతే SC/ST కేటగిరీస్ ఉన్నారో బాండ్ పేపర్ని ఎలా తీసుకోవాలి ఏంటి అని. సో ఇంకా దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.